టెంపుల్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. రన్నింగ్ పోకిరి సినిమా షూటింగ్ జరిగింది చూసిరా, ఒక ఏమంటారు ఇలియానా ఫైటింగ్ సీన్ జరిగింది చూసిరా ఈ లొకేషన్లోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. హైదరాబాద్ బోనాలు కిరాక్ ఉంటాయి ఫ్రెండ్స్, దానిలో ఇంకా గోల్కొండ బోనాలు ఇంకా కిరాక్ ఉంటాయి. హైదరాబాద్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది గోల్కొండలనే. బోనాలు ఎట్లా ఉంటుంది మొత్తం కింద నుంచి మీ దాకా, అంటే గోల్కొండ ఫోర్ట్ ఒక 1 కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉంటుంది, 2 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. పైన అమ్మవారు ఉంటుంది. కింద నుంచి మీ దాకా ఎంతమంది జనాలు వచ్చారు, ఏ రకంగా జరిగింది అనేది మొత్తం చూపించిన ఫ్రెండ్స్. ఒక 1.5 అవర్ కంటే ఎక్కువ వచ్చింది వీడియో. అందులో ఇంకా మళ్ళీ గోల్కొండల షూటింగ్ స్పాట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా మొత్తం కలిపి చూపించిన. అట్లా మనకు 1.5 అవర్ కంటే ఎక్కువ వచ్చింది. వీడియో చూస్తే గోల్కొండ ఫోర్ట్ చూసినట్టే. అండ్ హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్లో బోనాలు ఎట్లయితాయి అనేది పూర్తిగా చూపించిన ఫ్రెండ్స్. చూడండి, ఎంజాయ్ చేయండి. తప్పకుండా లైక్ చేసి, కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. లెట్స్ గో వాచ్ ఇట్. ఇప్పుడు మనం గోల్కొండ ఫోర్ట్కి పోతున్నాం ఫ్రెండ్స్. గోల్కొండ ఫోర్ట్కు బోనాల కాడికి పోతున్నాం. మా బిడ్డ నేను పోతున్నాం, ఇద్దరం కలిసి పోతున్నాం. ఆడికి పోయేసరికి ఏ టైం అవుతుందో, మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. కానీ బోనాలు మాత్రం కిరాకుంటాయి ఫ్రెండ్స్, శివశక్తులు. ఇక బోనాలు అంటే ఎట్లుంటుంది తెలుసు, హైదరాబాద్ బోనాలు కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. మేము ఇప్పుడు ప్రజెంట్ దిల్సుఖ్నగర్ నుంచి బయలుదేరాలి. దిల్సుఖ్నగర్ నుంచి గోల్కొండ ఫోర్ట్కు చాలానే దూరం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ నుంచి ముంగటికి వస్తే మనకు ఒక పార్కింగ్ అయితే దొరికింది ఫ్రెండ్స్. ఇది స్కూలు. నేను బయటకు పోయిన తర్వాత కూడా చూపిస్తాయి స్కూల్ పేరు ఏందనేది. ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే ఉంది. గోల్కొండకు వస్తే బైక్ పార్కింగ్ లేదని బైక్ లేని వారు పెట్టాకురి, పోలీసులు వేసుకొని పోతారు. ఇది ప్రియదర్శి స్కూల్ అట ఫ్రెండ్స్, ప్రియదర్శి స్కూలు. దీనిలో పెట్టినాం మనం పార్కింగ్. పైసలు లేవేం లేవు, ఫ్రీ. ఒక 1 కిలోమీటర్ పోవాలి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ దగ్గరికి. 1 కిలోమీటర్ పోతే ఎంట్రన్స్ ఉంటుంది. మన బండి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో పెట్టినాం. ఏరియా హాస్పిటల్ గోల్కొండ. ఇది కూడా పార్కింగ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈడ కూడా పార్కింగ్ పెట్టుకోనికి ఉంది. ఈ కిందికి పోతే ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా గోల్కొండ. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈడ కూడా పార్కింగ్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్. మనం ఇదంతా చూడండి గోల్కొండ చుట్టుపక్కల వాతావరణం. మనం లోపలికి పోవాలంటే ఆ ముంగడికి పోయి లోపలికి పోవాలి. టికెట్ అట్లా ఏమన్నా ఉంటుందా? నార్మల్గా అయితే టికెట్ తీసుకుంటారు. మరి ఇప్పుడు టికెట్ ఇట్లా ఉంటుందా చూడాలా. ఇదంతా గోల్కొండ. లోపలికి పోదాం. టోపీలు చూడండి ఫ్రెండ్స్, ఈ టోపీలు రాకున్నాయి. మళ్ళీ వద్దాం. ఇక టికెట్ ఉంటే మాత్రం దెబ్బ పడినట్టే. పబ్లిక్ చూడండి ఫ్రెండ్స్, బాగానే ఉన్నారు పబ్లిక్. దా నిమ్మలంగా పోతే కదా. रिजवान खान का भी हम शुक्रिया अदा करते हैं जो दोपहर से हमारे साथ पुलिस कमेटी के हमारे मेंबर हैं, पब्लिक की सेवा के लिए यहाँ पर हाजिर हैं। मिस्टर रिजवान खान ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్ లోపలికి. ఇటు సైడ్ रिजवान खाना खा लिए
ఇక లోపల చూడాల. మా బిడ్డ ఎప్పటి నుంచో గోల్కొండ కోట చూస్తా అన్నది. ఇప్పుడు బోనాలు గోల్కొండ కోట రెండు కలిపి చూపిస్తున్నారు. ఎట్లుంది? బాగుంది ఇట్లుంటుంది ఫ్రెండ్స్ లోపటకు వచ్చిన తర్వాత. ఒక్కొక్క గోడ 2-3 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంటుంది. ఇది ఏం లేదన్నా ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంటుంది గోడ.
ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరు. మామూలుగా ఎంజాయ్ చేస్తలేరు. రా బిడ్డ, టకటకరా. మంచిగా ఆడుకో, విడిచిపెట్టకు.
పట్టుకో ఇట్లా నువ్వు కూడా పెట్టు ఫాస్ట్ ఉండాలి బిడ్డ, ఇంత మెల్ల ఇంత స్లో ఉంటే నువ్వు కుదిరేది ఇక్కడ. పబ్లిక్లో ఉన్నప్పుడు ఫాస్ట్ ఉండాలి. అబ్బా వదిలేసారు మొత్తం గరం గరం అయిపోయింది. ఈ సైడ్ రా, ఇదేదో బావి ఉన్నట్టున్నది. బావి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు వచ్చినా గిట్లాంటి టైంలో పబ్లిక్ ఉన్న టైంలో వస్తే ఎంజాయ్ చేయొచ్చు గోల్కొండలా.
అబ్బా పైకి వచ్చినాం కొంచెం. ఇంకా పోవాలి పైకి మనం. చెప్పు మళ్ళీ ఇక్కడ ఆపుతారు. పబ్లిక్ మామూలుగా లేరు. ఇలా మనకు మంచిగా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ పోలీసులు. మనం చూసి తొందరగా పంపించేస్తారు మనలా. బాబు చెప్పులు ఉందా మా కింద కింద లెఫ్ట్ సైడ్ లో చెప్పులు ఉందా? హలో లెఫ్ట్ సైడ్. ఇది భక్త రామదాసును బంధించిన జైలు. ఇది మనం ఇప్పుడు చూడబోయేది. పా 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 छोटा छोटा साइड खोल के जा सकते हैं. साइड खोल के छोटा భక్త రామదాస్ బంధించిన ప్రదేశం ఇది. ఇక మన భాషలో చెప్పాలంటే జైలు. పైకి పోదాం. మొత్తం బండలతోనే కట్టిపెట్టారు. జై శ్రీరామ్ అని ఉంది అక్కడ. హనుమాన్ జై శ్రీరామ్. సరే ఇక్కడ నుంచి వ్యూ చూడండి కిందికి. ఇదంతా భక్త రామదాస్ బంధించిన ప్రదేశం, జైలు. మంచిగా చూసినాడు. దీనిలో ఎట్లున్నాడో ఏమో మన భక్త రామదాస్. అబ్బా ఒక్కని కోసం ఇంత పెద్దదా? ఏం లేనా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. 2-3 అంతస్తుల హైట్ ఉంది. మళ్ళా ఇక నువ్వు చెడిదాకా ఫుల్ పెద్దగా ఉంది ఇదంతా. ఇక్కడ చూడండి ఒకసారి. భక్త రామదాసును బంధించిన ప్రదేశం ఇదంతా. ఏం చేసిండు భక్త రామదాస్ తెలుసా? భక్త రామదాస్ తెలుసా? అంతేనా? ఏంటే ఉన్నాడా? ఎంతో రుచిరా. ఏంటి చేసి తినడానికి ఆ బొక్కలకి వెళ్ళి ఎత్తే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది 2-3 అంతస్తుల పెట్టున్నది. ఇది 2 అంతస్తుల పెట్టున్నదిగా. అక్కడ నుంచి వచ్చి ఎత్తే మనోడు ఇక్కడ నుండి తీసుకొని తినేదా?
ఎవరు ఏది ఇది అంతనా అదే అదే అక్కడ ఏమంటారు హనుమాన్ మొత్తం హనుమాన్ కదా సరే బాబు అదంతా అదే అదే హనుమాన్ కదా అన్న నుంచి కిటికీ ఇది కూడా పెట్టారు ఫ్రెండ్స్ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఎవరికన్నా అర్జెంటు ఏమన్నా అయితే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి చూడండి అక్కడ అంబులెన్స్ పెట్టారు ఇంకా మనం పైకి పోయేది ఉంది ఇదంతా గోల్కొండ ఫోర్టు అట్లా తిరిగి అటు పోవాలి మనం పైకి బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది బాయ్ గోల్కొండలో బాయ్ ఇది ఈ సెల్ ఇటు పోయింది అనుకో ఏడవాలిగా నేను అబ్బా ఇప్పుడు వచ్చినాం పైకి సరే ఇంకా అలా పడుకోవాలి కావచ్చు ఇదేనా ఇక్కడ లోపల ఉంటుంది ఫ్రెండ్స్ గుడి లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఏమంటారు ఇక అక్కడికే మనం లాస్ట్ పోవడం ఎండింగ్ కూడా అక్కడికే గోల్కొండ ఇక మనం అటు తిరిగి పోతే కొన్ని సినిమా షూటింగ్లు జరిగిన స్పాట్లు ఉంటాయి దిగేటప్పుడు చూపిస్తా మన పోకిరి సినిమా చూడాలని సినిమా చాలా సినిమాలు ఇక్కడ జరుగుతాయి ఫైటింగ్ సీన్లు ఒకటి ఆ సీన్లన్నీ ఇప్పుడు దిగేటప్పుడు మనకు కనిపిస్తాయి पुलिस वाले नहीं छोड़ रहे हाँ इन लोग नहीं छोड़ रहे जय माता दी साहब दे दो इनको सीधा कैमरा में फोकस करो ये पोगो చాలా సేపు నిల్సొని పంపిస్తలేరు ఇక్కడ ఏంటంటే అక్కడ బోనాలు వచ్చిన వాళ్ళని ఇటు సైడ్ నుంచి పంపిస్తారు వాళ్ళు మొక్కుకొని బోనం మొక్కు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పబ్లిక్ని పంపిస్తారు ఆపుకుంటూ పంపిస్తారు సిస్టమేటిక్ పబ్లిక్ ఫుల్ అవుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న జనాలు
పబ్లిక్ బాగున్నారు ఫ్రెండ్స్, ఉరుకుతారు, ఒత్తుకొని పోతారు ఇడిచిపెట్టిన వాళ్ళు. చూడండి ఎట్లా పోతారు, ఈ అమ్మ ఏమన్నా పోతారా, ఆ గుంపులో చిన్నపిల్లలు పట్టుకొని వస్తారు. ఇంకా ఇట్లా ఆపుకొని ఇంత మందిని జమ చేస్తే అబ్బా. మెల్లగా మెల్లగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోతారు. ఎక్కువ 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 నీ ఎన్నుకున్న వాళ్ళు ఆగాలి, మళ్ళీ వాళ్ళు ఒత్తుడు వీళ్ళు ఒత్తుడు. నువ్వు ఎలా పోతావు, నువ్వు తొందరగా నువ్వు గీంత పబ్లిక్కే నడు అన్నా అన్నా నడు ముంగడ పోతా చిన్న. ఏమన్నా కింద మెట్లున్నాయి బిడ్డ, మెట్లున్నాయి కింద. పట్టుకో ఇచ్చిపెట్టకు. खुला चलते जब तक वहाँ खुला है का बेटा मेरे हाथ में बैग नहीं आता, वही तो खुला ऐसे खुला రావాలి గట్లా ఆగితే అవుతుందా, టక్క టక్ ముంగట్ రావాలి. కానీ మళ్ళా నిల్చొని నేను నిలబడి ఏడుతా అవుతుందా, నడవాలి కొట్టుకుంటద్దు. వీళ్ళందరూ ఎట్లా పోతారు, ఇంతకాలం నిలుస్తుంటే కుదరని పని. వస్తూ చేతులు ఏం పని చేస్తాను ఇక ఇట్లా అందరి పరిస్థితి ఎట్లే ఉన్నాయి. నువ్వు గట్లా పట్టుకున్నా అనుకో ఎరిగిపోతావు చెయ్యి, అటు వెనకకు పట్టుకోకు పబ్లిక్లో. అట్లా ముంగడుకోకు వెనక నన్ను చూసుకోవా. పైకి వచ్చేసినాం ఆల్మోస్ట్. చెప్పు ఏం చెప్పాలనుకుంటాను. చెప్పు మళ్ళా ఎక్కడి నుంచి వచ్చినావు? దర్బార్ బస్ హోటల్ నుంచి వచ్చినాం. ఎక్కడ దగ్గరనేనా? కార్వాన్. ఈ ఏరియానా అది? ఇక్కడ దర్వాజా ఉన్నది కదా, దర్వాజా నుంచి అటు పోవాలి, లోపలికి పోతే అదే టెంపుల్. చెప్పు 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 రీ మళ్ళా. ఎవరాక ఆన్ చేయకముందు మొక్క ఇట్లా పెట్టినావుగా. ఇక ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరు? కెమెరా ఆపునప్పుడు ఇట్లా అన్నది, ఆన్ చేస్తారేమో అటుపోతుంది. అయిపోయింది, కనిపించదు ఇక కనిపించదు, అయిపోయింది. అబ్బా ఎప్పుడు పోతున్నాం ఫ్రెండ్స్, అక్కడికి పోవాలి ముంగడికి, ముంగడికి పోవాలి. ఇంకా మనం పట్టుకో ఇంకా, నేను నన్ను ఇడిచిపెట్టిపోతావు చూసుకుంటా. మా బిడ్డ తిప్పల్ పంపేరి పంపేరి. ఏం చేయలేదు కిరాక్ కాక వస్తా చూడు, రేపు ఇవాళ పెడతా నైట్లో, రేపు పొద్దుగాలన్నా పెడతా వీడియో. 22,300. కష్టపడాలి. బాబు ఒక దగ్గర నిల్చోండి, ప్లేస్ లేదు, ముందుకి ఒక దగ్గర నిలబడండి, కృషి చేయకండి. ప్లేస్ లేదట కదా, అక్కడ అందరు ఆగి ఉన్నారు.
వచ్చారు అనిపించారు టెంపుల్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. అక్కడ ఉంది టెంపుల్. బాగానే పబ్లిక్ ఉన్నారు. వెనకాల వస్తారు మనలా. బోనాలు అందరు మీరు ఓ లేడీస్ మేడం లిప్పు यूट्यूब में किराक काका लगते मगर दिखते नहीं बाद में फोटो చేతు పెట్టకన్నా నీ చేతు మళ్ళీ ఆటావు. మాట్లాడరు. కిరాక్ కాకా. కిరాక్ కాకా జరగరాదండి. తొక్కిసలాట అవుతాను. తొక్కిసలాట పెద్ద మనిషి నిమ్మలంగా నిలిసా పోదు కానీ మస్తు టైం ఉన్నది. ఇక అందరు లేడీస్ ఉన్నారు. కథా కార్ఖానా చేది చేది నీ చేది నిమిషం కొంచెం
ఇల్లు పంపినాను కొంచెం నిల్చో అట్లా దెబ్బలు నాకు ఇక్కడ పిల్లలు నాకు చిన్నపిల్లలు లేకపోతే ముంగన్నారు వెళ్ళిపోతే అయిపోతాయి అయిపోయింది మెట్లనే మెల్లగా చూస్తున్నా కింద వచ్చింది ముంగట మెట్లు బిడ్డ చూసుకుంటావు బిడ్డా అట్లా పోతావు చూడవా నేను పట్టుకునేది చూడవు ఏం చూడవా అట్లా ఎట్లా అనుకుంటావు పబ్లిక్ ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ రన్నింగ్ ఆఫ్నే నడుస్తుంది రన్నింగే మొత్తానికి అయితే పైకి వచ్చేసినాం ఫ్రెండ్స్ సాధించాం పోతానా పెద్ద మనిషి నువ్వు గడి పక్కకు ఉండాలి పట్టుకొని నడవాలి ఎండ పడిపోతావు బయట వచ్చినాం లైక్ చేయదు కామెంట్ చేయరా అట్లాంటి ఎప్పుడు మంచి కిరాక్ కాకాకి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయినా దర్శనం
దర్శనం చేసుకున్నామంటే ఫుల్ టైట్ ఉంది కదా. ఆల్రెడీ మొత్తం వచ్చేస్తాం, ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే వచ్చు. దర్శనం టైం పడుతుంది. ఆడ పుట్టకాయలు వాడు కింద నేను వస్తున్నా. కావిడి కావిడి ఇట్లా ఏమంటుందా అవుతుంది వస్తుంది అవుతుంది పోతుంది ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ పక్కగా చెయ్యి మంచిగా పట్టుకోవాలి. ఇట్లా మొక్కుకొని అట్లా వెళ్ళిపోతారు అటు సైడ్ నుంచి. అక్కడ ఒక దర్వాజా ఉంది, అక్కడ నుంచి ఇటు వస్తారు, వెళ్ళి కిందకి వెళ్ళిపోతారు. దర్శనం అయిపోయింది, కథం మొత్తం దొబ్బేస్తారు, నూకేస్తారు. టెంపుల్ ఇదే ఫ్రెండ్స్, టెంపుల్ ఇదే. ఇట్లా వాచా బయటికి, వాచా బయటికి ఇట్లా బిడ్డ. మొత్తం ఏమంటారు, ముంగరుగా ఇదే ఇక లాస్ట్ దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోదాం ఇక. ఇప్పుడు ఏంటంటే కొన్ని చూపించా చూడండి, యూట్యూబ్ ఛానల్ కిర్రా కాకా. అరే పొద్దున వస్తా చూడు వీడియో, ఎంజాయ్. ఇట్లా పోయినాం ఫ్రెండ్స్, ఇట్లా పోయి లోపల నుంచి దర్శనం చేసుకొని ఇట్లా వస్తున్నాం ఇప్పుడు మనం. దానికైతే విజయవంతంగా మన దర్శనం అయితే చేసుకొని వస్తున్నాం. అలా జస్ట్ 5 సెకండ్లు కూడా నిల్చోనికే ఛాన్స్ లేదు ఆడ, మొత్తం గుంజేస్తారు. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. కింద మెట్లు ఉంటాయి. అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తానికి కిందకి పోతే రైట్. అక్కడ ఉంది టెంపుల్, అక్కడ పట్టుకో ఆమెకి దాంట్లో
ఇక్కడ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అంతా సినిమా షూటింగ్ లొకేషన్స్ ఏమంటారు, ఫైటింగ్ సీన్లు, సాంగ్స్, ఈ లొకేషన్ అంతా అదే. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, చూపిస్తా. జనాలు మామూలుగా లేరు జనాలు, కిరాగచ్చారు. ఇక్కడ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ లొకేషన్లో ఎక్కువ ఫైటింగ్ సీన్లు అవుతాయి. మన పోకిరి ఫైటింగ్ సీన్ అయింది ఇక్కడనే. ఇదంతా మనం ఇప్పుడు చూడాలి. చూద్దాం కిందికి పోయి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది దానా ఏమంటారు, ధాన్యం దాపెట్టుకునే అది. ఇది ఇగో ఇది బిడ్డ, మనం పోవాల్సింది ఇక్కడికి. అట్లా వాళ్ళు చూసి మంచిగా ఒక్కొక్క మెట్టు మూరేడు ఉంది ఫ్రెండ్స్. జర్రా సిన్నోడా, ఇచ్చిపెట్టు ఫ్రీగా నాడు, ఏం కాదు. అన్నా అయ్యప్పని అంకుల్ బ్లాగ్ నరేష్ అంకుల్ యూట్యూబ్ ఛానల్, కిరాక్ కాకా యూట్యూబ్ ఛానల్. నరేష్ అంకుల్ అట. ఇద్దరు అయ్యప్పని అందరు ఫుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. చెప్పులు అక్కడ పెట్టినాం ఫ్రెండ్స్. మా బిడ్డ పోయి తీసుకొస్తుంది. ఇలా చెప్పులతో ఒక బాధ దేవుని దగ్గరికి వస్తే. వస్తుంది మా బిడ్డ, అక్కడ పెట్టినా నేను. ఇది కూడా ఒక జైలు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఒకసారి గోల్కొండ చరిత్ర గురించి ఒక వీడియో తీస్తా ఫ్రెండ్స్, అప్పుడు క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఏంటంటే మొత్తం బోనాలు కదా, బోనాల పర్పస్ వచ్చినాం మనం. నెక్స్ట్ వీడియోలో దీని చరిత్ర, దీని కథ మొత్తం చెప్తా. అక్కడ పైన నుంచి వస్తున్నాం ఫ్రెండ్స్ మనం. అక్కడ పైన గుడి అక్కడ ఉంది, ఆ తెల్లది ఉంది కదా, అక్కడ ఉంది గుడి. దర్శనం చేసుకొని ఇట్లా వస్తున్నాం. చాలా పైనే ఉంటుంది ఇది. ఒక్కసారి వచ్చిందనుకో మళ్ళా 2-3 రోజుల దాకా లేవరు. అట్లా వస్తాయి కాలనొప్పులు. ఒక్కొక్కటి ఇంత ఉంటాయి, 3 ఉంటాయి. ఇవి మెట్లు. వీడియో పెద్దగా వస్తుంది అనుకోకు, అంటే చూడుర్రి, మంచిగా ఉంటుంది. 10 నిమిషాలలో 20 నిమిషాలలో అయిపోయే వీడియో కాదు. ఇప్పుడు మొత్తం ఇది ఈ లొకేషన్ చూపిద్దాం. ఈ లొకేషన్కి వెళ్దాం ఇప్పుడు మనం. అందరు కెమెరామ్యాన్లు అయిపోయారు కదా. ఇప్పుడు ఈ లొకేషన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ లొకేషన్ మంచిగా ఉంటుంది మొత్తం. ఇదంతా షూటింగ్ పార్ట్. ఇది పోకిరి ఫైటింగ్ సీను, ఇవన్నీ సీన్లు ఇక్కడనే అయినాయి. సాంగ్స్ ఈ లొకేషన్లో బాగా అవుతాయి. ఇదంతా ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇదంతా కనిపిస్తుందా, అదంతా ఎంట్రన్స్. మనలు కల్చర్ చేస్తారు మొత్తం. యూట్యూబ్ ఛానల్ ఏంటి? కిరాక్ కాకా. మామూలుగా రాలే వీడియో అయితే. ఏదన్నా పైకి ఎక్కుదాం ఫ్రెండ్స్. పైకి ఎక్కి మీకు చూపిస్తే మంచిగా అర్థమవుతుంది. ఇదంతా షూటింగ్ స్పాట్. ఇదంతా చాలా షూటింగ్లు ఇక్కడ జరుగుతాయి, అక్కడ జరుగుతాయి, ఈ లొకేషన్ అలా జరుగుతాయి, ఆ పైన జరుగుతాయి. రైట్ ఫ్రెండ్స్, టోటల్గా కిందకైతే వచ్చేసినాం మనం. ఇప్పుడు టైం వచ్చి 11:06 అవుతుంది.
ఇక అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫిరంగులు, అక్కడ కనిపిస్తున్నాయి ఇక ఫిరంగులు. చూసినా బిడ్డ ఫిరంగులు. మనం ఇప్పుడు ఒకసారి ఇట్లా పైకి వేద్దామంటే ఇక్కడ లేదు, అట్నుంచి వద్దాం. ఛానల్ కొట్టి కిరాక్ కాకని కొట్టుచున్నా లేదన్నా. ఒక నిమిషం. కేఐ ఇది కొట్టుచున్నా, నేను చెప్తా. కేఐ ఆర్ఆర్ఏ కేఏ 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 కిరాక్ కాక. ఆడ కాక కాడ ముంగట స్పేసి. ఇది పట్టుకో బిడ్డ. వచ్చింది దీంట్లో వస్తుంది, ఇగో ఈ ఛానల్లో వస్తుంది. అంటే కిరాక్ కాక వ్లాగ్స్ ఉంది, కిరాక్ కాక ఉంది. ఇది కిరాక్ కాక ఛానల్లో వస్తుంది, రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఓకే ఓకే రైట్ చిన్న. బాగా చెప్పుర్రి ఇందాల వాళ్ళకు. చలో ఫ్రెండ్స్, ఇక మొత్తం తిరిగి పోదాం. ఇక ఇక్కడ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లుంటుంది ఇక్కడ సైడ్. అబ్బా మా బిడ్డ ఏమంటారు అవిటిని చూడడానికి పోయింది. ఫిరంగులు ఉన్నాయి కదా, ఇవి 3 కనిపిస్తున్నాయి కదా ఫిరంగులు, చూడడానికి పోయింది. అక్కడ లాస్ట్ ఒక ఫిరంగి ఉంది. మనం ఇట్లా కూడా పోవచ్చు ఫ్రెండ్స్, ఇట్లా కూడా పోవచ్చు. ఇటు సైడ్ చూస్తే ఇదేంటంటే మనం ఇంతకుముందు వచ్చినాం కదా, అటు సైడ్ బాగుంటుంది. అందరూ సేద తీరుతారుగా, పోయేటప్పుడు చూడొచ్చు. అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ పైకి ఎక్కుదాం. పైకి ఎక్కి మీకు మొత్తం వ్యూ చూపిస్తా. మెట్లున్నాయి పైకి. పైకి ఎక్కితే మనం మొత్తం ఆ డాబా ఏదైతే ఉందో ఆ డాబా మీదకి పోతాం. అక్కడ నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది, ఫుల్ వ్యూ కనిపిస్తుంది, మొత్తం చూడొచ్చు. ఇటు పోయినాం అనుకో బయటికి వెళ్ళిపోతాం. ఇక ఈ లోపల చూసిరు అనుకో మొత్తం గబ్బిలాలే ఉంటాయి. ఈ లోపల మొత్తం గబ్బిలాలే, చిమ్మ చీకటి గబ్బిలాలు, గుయ్యి గుయ్యి సౌండ్, ఒక రకమైన వాసన వస్తుంది. ఇలా గబ్బిలాల సౌండ్ వస్తుంది. అలా పైకి పోతున్నాం ఫ్రెండ్స్. పైకి పోవచ్చా? అంతే అంటవా? బిడ్డ ఇదంతా గోల్కొండ ఫోర్ట్ ఫ్రెండ్స్. చూడండి గోల్కొండ ఫోర్ట్ ఎట్లుందో. ఇక ఇవన్నీ షూటింగ్ ఏమంటారు, షూటింగ్లు జరిగిన ప్లేసెస్ ఇవన్నీ. మొత్తం ఫైటింగ్ సీన్లు అవన్నీ ఇక్కడనే జరిగినాయి. మన పోకిరి ఫైటింగ్ సీన్ ఉంది కదా, ఇగో చూడండి ఒకసారి చూస్తే అది వస్తుంది మీకు. ఇక్కడనే వీడియో యూట్యూబ్. ఎట్లా అనిపిస్తాను బిడ్డ? హాయ్ ఫ్రెండ్స్. ఈ వాళ్ళు ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. కిరా కాకా కాకా ఒక్కొక్కటి ఓ 3-4 అంతస్తుల బిల్డింగ్ హైట్ ఉంది వాళ్ళు.
ఏమో బాగా రాసి ఉంటుంది కావచ్చు, బాగా ఉన్నట్టు. చిన్నది ఏమంటారు, డెకరేషన్ ఏమంటారు, అలంకారం అట్టిది. అది ఏం లేవు, నీళ్ళు ఉన్నాయి అట్లా. ఈ గోడలు చూడండి ఫ్రెండ్స్, ఇక మెట్లు చూడండి. మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం, అక్కడి నుంచి కిందికి వచ్చినాం దర్శనం చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇదేమంటారు, లాస్ట్కి ఇట్లా వస్తే ఇట్లా ఉంటుంది ఈ పెద్ద పెద్ద గోడలు. ఇలా మాత్రం చాలా తిరిగినాం. ఇక ఈమె చూస్తే ఏమంటారు, మాటలలో అంత ఈజీగా ఉండదు గోల్కొండ కోట తిరుగుడు అంటే. ఇది కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఇటు నుంచి పోకుండా ఏమంటారు పోవచ్చు. అసలైన స్పాట్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక చూడండి బిడా, వీడియోది ఇక కడిగే పోకిరి సినిమా షూటింగ్ జరిగింది చూసిరా, ఒక ఏమంటారు ఇలియానా ఫైటింగ్ సీన్ జరిగింది చూసిరా, ఈ లొకేషన్లోనే. ఈ లొకేషన్లో ఇప్పుడు ఇది బేటా చూసిరనుకో మీకు మొత్తం అర్థమైపోతుంది. ఏమంటారు కుసబెట్టి మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్నప్పుడు డిషింగ్ ఏమో కాల్పులు జరుగుతూ చూసినావా, ఇగో ఇది అది ఈ లొకేషన్ ఫ్రెండ్స్. మనోడు ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఇగో ఈ మెట్లు ఉంది కదా, మెట్ల మీద కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఇక్కడ మెట్లు ఉంది కదా, ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు. అక్కడ అనుకుంటా ఫ్రెండ్స్, అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా అంటే మొత్తం ఇక ఇక్కడనే మొత్తం ఫైటింగ్ సీన్ అంతా. ఇక మొత్తం ఇక్కడనే తిరుక్కుంటా అటు ఇటు తిరుక్కుంటా ఫైటింగ్ సీన్ అనేది జరుగుతుంది. ఇదంతా చూపి బిడ్డ, మొత్తం తిరుగు. ఇది మొత్తం చూస్తే మీకు మొత్తం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. కానీ ఈ రాళ్ళతో మాత్రం ఇది చాలా అద్భుతంగా కట్టిరు అని నాకు క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుస్తుంది. ఇక్కడ గింత ఘోరంగా కట్టిరు, మనుషులు ఉన్నది గింత అంతా, వాళ్ళ పానాలకు గింత పెద్ద కట్టుకోవాలా. అటు ఉన్నదా పెద్దవాళ్ళు చేతువా పోవచ్చు, అటు కిందికి వెళ్ళి పోవాలా. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూసి మీరు చెప్పండి, పోకిరి సినిమా ఎక్కడ జరిగింది. ఇంత లోతు ఎవడు పోవాలి, ఇంత లోతు, ఇంత ఘోరంగా కడితే. ఎట్లున్నాయి కదా నెబ్బేదాన్ని పోరాదా, లేవు మరి. అది చూడండి ఎట్లా వాళ్ళని పట్టుకో బిడ్డ. అన్నీ మన వాళ్ళు చేసేది ఈ సగం పనిలే ఫ్రెండ్స్. టూరిస్టు స్పాట్ను మొత్తం పూర్తిగా చూపిస్తే చూసేటోళ్ళు కూడా చూసాక చూసి ఎంజాయ్ చేస్తారు. గట్లా కానీ మొత్తం తిరగకుండా సగంలో అది చేస్తారు, మొత్తం తిరగకుండా చేస్తారు. ఇటు నుంచి మనం పోతే మనం బయటకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఏమంటారు బయట మనం ఎంట్రీ అయినా చూస్తాడా, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎట్లున్నా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసింది మా బిడ్డ ఇవాళ అయితే. మస్తు ఎంజాయ్ చేసినా బిడ్డ. కనవాడా నువ్వు డ్యాన్స్ చేయి, శాతం అవుతుంది. మరి అట్టియాకున్నావా, గోల్కొండ కోట అంటే అట్టియాకున్నావు బిడ్డ. గోల్కొండ కోట చూస్తా నేను, గోల్కొండ కోట చూస్తా అంటే ఎట్లనే ఉంటుంది మరి. అక్కడ పైన ఉందా ఫ్రెండ్స్, ఆ పైకి పోయి వచ్చినాం మనం ఇప్పుడు. అక్కడనే ఉంది ఎల్లమ్మ తల్లి. ఇదేంటి బిడ్డ ఇంత పెద్దగా ఉంది, బాగా ఏంది ఇది. వీళ్ళు ఏమేమి పెడతారు, అన్నీ విచిత్రంగా కట్టారు. గోల్కొండ కోట పట్టుకో. అది పోదాం దా బిడ్డ, ఇక పోదాం ఫ్రెండ్స్, ఇక ఇంటికి పోదాం దా బిడ్డ, మెల్లమెల్ల దా. ఇలా పొద్దుగాల ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇటు బయటకు పోతుందా చిన్నది, బయటకు పోతుందా దా.
ఆ, ఈ రహస్య స్వరంగ మార్గంలోకి వచ్చినాం. ఈ పక్కన చూపి బిడ్డ, భయపడతారు. బయటికి పోతా ఇట్లా చిన్న ఈ లైట్ ఘోరంగా ఉంది బిడ్డ. హర్రర్ మూవీ లాగా ఉంది అట. ఈ దారిలోకి వెళ్ళి పోతున్నాము. చూడండి ఫ్రెండ్స్. దా బిడ్డ ఇట్రా. అటు వాచ్ పైకి. మన గబ్బిలాల సౌండ్ ఎట్లా వస్తుంది చూడు బిడ్డ. మనం అట్లకెళ్ళి తిరిగి ఇట్లా లోపలికి వెళ్ళి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇక మీకు లోపల కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇట్లా వస్తున్నా. మనకి దారి అయితే చెక్కతో దారి వేసారు. ఇది తిరిగితే ఒడిచేది కాదు ఫ్రెండ్స్. ఇది తిరిగితే అస్సలు ఒడిచేది కాదు. ఇది పట్టుకో బిడ్డ. నీకు ఎట్లా చూపించాలంటే అట్లా చూపించుకో. ఇంత గబ్బిలాల వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఘోరంగా వస్తుంది గబ్బిలాల వాసన. ఒకసారి వెనక చూపి, వెనక వెనక. మనం నరవనికి అయితే చెక్కతోటి ఒకటి రస్సా అయితే వేసిరు మంచిగా. బిడా చూసుకుంటున్నాడు కింద. బయటికి వచ్చేసినాం, బయటికి వచ్చేసినాం, మనం అయితే బయటికి వచ్చేసినాం. రైట్ ఫ్రెండ్స్, ఎగ్జిట్ అవుతున్నాం. లాస్ట్కి వచ్చేసినాం. మనం ఎక్కడైతే ఎంట్రన్స్లోకి వెళ్ళి లోపలికి వచ్చినామో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం ఇంటికి. ఇలాగే ఉందా వీడు. ఇవి ఎట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు సోషల్ బుక్లో అట్లాంటివి ఉంటుండే. బిడ్డ ఫోటో తీస్తావా? వచ్చినాం ఫ్రెండ్స్, ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం. చూడండి ఒకసారి. మొత్తం లైటింగ్తో మొత్తం ఎట్లుంది. ఆగబెట్టు ఆగా. ఇంటికి పోతారు ఇక అందరూ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంటికి వెళ్ళిపోతాం. రైట్ బాగా బిడ్డ. అమ్మాని తెంగేసారు, అమ్మాని తింటారు.
ఎట్లా అనిపించింది బిడ్డ? హ్యాపీగా ఉందా? ఎంత హ్యాపీగా ఉన్నది? చాలా హ్యాపీగా ఉందా? కొట్టు రెడీ కొట్టు. డెక్కర ఏ దారి నుంచి వచ్చామో మనం ఆ దారి నుంచి వెళ్ళట్లేదా ఇప్పుడు? అట్లానే వెళ్తాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద మెట్లుంటే చూసుకుంటారా బిడ్డ? కిర్రాక్ కాకా. అబ్బా బాగా ఎంత వచ్చేటట్టుంది ఫ్రెండ్స్. ఎంత వస్తుందో అంత పెడతా. గంట వస్తుందో గంటన్నర వస్తుందో పట్టుకో. పట్టుకో ఇట్లా. ఓకే, ఇప్పుడు బండి కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. మన బండి వైడ పెట్టినాం. మొత్తానికి అయితే వచ్చినాం. మా బిడ్డ కూడా మొత్తం నచ్చిపోయింది. ఇక ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. అప్పటిదాకా మీ కిరాకాగా టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. చాలా టైర్డ్ అయిపోయింది. మూసే లే, ఇది అటు పెట్టు, పెట్టు. రైట్ ఫ్రెండ్స్, ఇక మనం ఏమంటారు పర్సులు గిరుసులు ఏమైనా ఉంటే డిక్లు వేసుకున్నాం అనుకో, తడిచిన పెద్ద ఎఫెక్ట్ పడేది. పర్సు అందులో పెట్టేసిన. రైట్ బిడ్డ. రైట్, ఎట్లుంది ఫ్రెండ్స్? వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకోటి అంతే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు 3-4 రోజులు టైం పట్టింది. ఒక రోజు షూటింగ్ చేయడానికి ఒక రోజు పట్టింది. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి 2-3 డేస్ టైం పట్టింది. అంత పెద్దగా ఉంది వీడియో. మొత్తం ఎడిటింగ్ చేయంగా మనకు ఒక 1.5 hour వచ్చింది. చాలా అంటే చాలా కష్టం ఈ వీడియో కోసం. ఏంటంటే 3-4 రోజులు ఖాళీ ఈ వీడియో కోసం అయిపోయింది నాకు. జర కొత్త వస్తున్నారు లైక్ చేయండి. అట్నే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ అనేది ఇంకా కావాలి ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ తప్పక ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంకా మంచి వీడియోలు రావాలంటే మీ సపోర్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి చాలామందికి షేర్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో నేను గోల్కొండ ఫోర్ట్లో బోనాలు ఎంత మంచిగా ఉంటాయి, గోల్కొండ ఫోర్ట్ మొత్తం కవర్ చేసి ఒక టూర్ లాగా నేను చూపించిన. జర కష్టాన్ని గుర్తించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మీ కిరాకాక. బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్.